కాకినాడ జగన్నాథపురం ఘాటీ సెంటర్ గాయత్రి నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 30 సంవత్సరాల క్రితం గాయత్రి నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి అమ్మవారి ఆలయం నిర్మించి నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలతో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించడం, మహిళలతో ప్రతిరోజు కుంకుమ పూజలు, చిన్నారులతో కలశాల ఊరేగింపు, విద్యార్థులతో సరస్వతి పూజ, ఆఖరి రోజు అన్న సమారాధన, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఈవిడ కోరిన కోరికలు వెంటనే క్షిప్రప్రసాదిని అన్నట్టుగాను వెంటనే తీర్చేస్తుంది కోరికలు. అందరికీ చాలా మందికి చాలా కోరికలు తీరి, పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్లలు, అలాగే పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్లిళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు, ఎన్నెన్నో కోరికలు తీరి అందరికీ కూడా అమ్మవారికి అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఈ అమ్మవారికి ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా పొద్దున్నే పంచామృతాభిషేకం, తర్వాత కుంకుమార్చన, అలా 3 పూట్ల అమ్మవారికి కైంకర్యాలు జరుపుతూ ఉంటాం, పూజా కైంకర్యాలు జరుపుతూ ఉంటాం. మూలా నక్షత్రం రోజున ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏంటంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే గనక మగపిల్లలైతే పంచీ టవలు, ఆడవారైతే చీర జాకెట్టు, తెల్ల వస్త్రాలు పెట్టుకుని ఆ రోజు వారి పేర పూజ చేస్తే వాళ్ళకి సంవత్సరం తిరగకుండా పెళ్లి అయిపోతుంది. అందుకని ఈ అమ్మవారిని చాలా మంది చాలా ఊళ్ళ నుంచి కూడా కళ్యాణ దుర్గా అని పేరు వాళ్ళే నిర్ణయించేసుకున్నారు. మేము నిర్ణయించకుండా వాళ్ళే కళ్యాణ దుర్గా అని అమ్మవారికి పేరు పెట్టుకుని చాలా దినదినాభివృద్ధిగా కోరిన కోరికలు తీర్చు అందరూ ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో సుసంపన్నంగా ఉంటున్నారు ఇక్కడ వారందరూ కూడా. అలాగే ఒక ఆవిడ చెప్తారు, ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ మన ఘాటీ సెంటర్లో ఉన్న గాయత్రి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ గుడి 30 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ గుడి నిర్మించిన దాతలు శ్రీ పాయల వెంకటరమణ గారు నిర్మించారు. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ గుడి ఎంతో ప్రవర్ధమానమై వెలుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై అమ్మవారు వెలిసింది. మరి అటువంటి అమ్మవారిని ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క పూజల్లో పాల్గొని, అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని మంచి ఈ ఉత్సవాల్లో సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాం.